హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ. ఈ రోజు మనం థియేటర్లో రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సుజిత్ల లేటెస్ట్ మూవీ ఓజీ మూవీ రివ్యూ చూద్దాం. మూవీ కథా విషయానికి వస్తే, జపాన్లో జరిగిన అనుకోని సంఘటనల వల్ల అక్కడి నుంచి షిప్లో వస్తున్న గంభీరాకి అదే షిప్లో సత్యదాదా ప్రకాష్ రాజ్ పరిచయం అవుతాడు. అక్కడి నుంచి ముంబై వచ్చిన గంభీర సత్యదాదాకి తోడుగా ఉంటాడు. అనుకోని కారణాల వల్ల సత్యదాదాకి దూరం అవుతాడు గంభీర. తర్వాత సత్యదాదాకి అనుకోని ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదం నుంచి గంభీర సత్యదాదాని ఎలా కాపాడాడు, ఆ క్రమంలో ఏం జరిగింది అనేది మిగతా కథ. స్టోరీ పరంగా మూవీ ఓల్డ్ స్టోరీ అయినా ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ సుజిత్ టేకింగ్, పవన్ కళ్యాణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎంట్రీ నుంచి ఇంటర్వెల్ వరక పిచ్చెక్కించేశాడు డైరెక్టర్ సుజిత్. ఇంటర్వెల్ తర్వాత వచ్చే స్టేషన్ సీన్ కి ఫ్యాన్స్ థియేటర్ని తగలబెట్టే రేంజ్ లో తీసేశాడు డైరెక్టర్ సుజిత్. మూవీ ముందుకు వెళ్తున్న కొద్దీ స్లో అవుతున్నా మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కి జూయి అని లెగుస్తుంది సినిమా. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్యాక్ ఆడేస్తాడని చెప్పొచ్చు. ఆయన వచ్చే ప్రతి సీన్ కి ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పొచ్చు. మూవీ పీకే యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు. ప్రియాంక క్యారెక్టర్ అందరూ ఊహించినట్టుగానే ఇంటర్వెల్ కి లేపేశాడు డైరెక్టర్ సుజిత్. ఉన్నంత మేరకు బాగానే చేసిందని చెప్పొచ్చు. ఓమి బావుగా ఇమ్రాన్ స్క్రీన్ టైం తక్కువ ఉన్నప్పటికీ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్ దాదాగా అలాగే శ్రేయారెడ్డి తమ తమ పాత్రకు న్యాయం చేశారని చెప్పొచ్చు. మూవీలో అర్జున్ దాస్ క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ ఉండదు. తన యాక్టింగ్ పొటెన్షియాలిటీని పూర్తిగా వాడుకోలేకపోయాడు అనే చెప్పొచ్చు డైరెక్టర్ సుజిత్. మిగతా వాళ్ళు తమ తమ పాత్రల మేరకు బాగానే యాక్ట్ చేశారని చెప్పొచ్చు. మూవీలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ లోనే రన్ అయిపోవడం మూవీకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. ప్రతి సీన్ ని తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళిపోయాడు తమన్. మూవీలో యాక్షన్ సీన్స్ టాప్ నాచ్ గా ఉంటాయి. మూవీలో వచ్చే ప్రతి సీన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సీన్ లో క్వాలిటీ అండ్ కంటెంట్ తెలుస్తుంది. మూవీలో విఎఫ్ఎక్స్ ఉన్నప్పటికీ అది తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేశారు డైరెక్టర్ సుజిత్. మూవీలో ఆర్ట్ వర్క్ చాలా బాగుంటుంది. మూవీలో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హెచ్హెచ్విఎం మూవీ లాంటి ఒక భారీ గుణపం తర్వాత ఒక ఎక్స్ట్రీమ్ లోకి తీసుకొని వెళ్ళిపోయాడు డైరెక్టర్ సుజిత్. ఓవరాల్ గా ఇది ఒక ప్యూర్ ఫ్యాన్ బాయ్ మూవీ. కామన్ ఆడియన్స్ మూవీని ఒక్కసారి చూసేయచ్చు. ఇక పీకే ఫ్యాన్స్ కి అయితే పండగనే చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లగా హిట్ కోసం ఎదురు చూస్తున్న పీకే ఫ్యాన్స్ ఆశల్ని నిలబెట్టిన సినిమా ఓజీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ.